తండెల్ కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. నాగ చైతన్య కెరియర్లోనే కాదు, ఈ మధ్య కాలంలో గీతా ఆర్ట్స్ హిస్టరీలోనూ భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ఇది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తండెల్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు చందు మొండేటి. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. ఉత్తరాంధ్రలోని కె మచ్చలేశం అనే తీర ప్రాంతంలో ఉంటాడు రాజు. చిన్నప్పటి నుంచి సత్యాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు రాజు. సత్య కూడా అంతే. అయితే చేపలు పట్టడం వృత్తి కావడంతో ఏడాదిలో 9 నెలలు సముద్రంలోనే ఉంటాడు రాజు. మిగిలిన 3 నెలలు ఇంటికి వచ్చి తల్లి సత్యతో హాయిగా ఉంటాడు. రాజు ధైర్యం చూసి అతన్ని తండెల్ చేస్తారు ఊరు జనం. తండెల్ అంటే తన జట్టు కోసం నిలబడే నాయకుడు అన్నమాట. అలా ఒకసారి వేటకు వెళ్లిన రాజు, అతడి గ్యాంగ్ పాకిస్తాన్ కు దొరికిపోతారు. పాక్ కోస్ట్ గార్డ్స్ వాళ్ళను అరెస్ట్ చేసి కరాచీ జైల్లో వేస్తారు. అలా పరాయి దేశంలో జైలు పాలైన రాజుతో పాటు మిగిలిన 21 మందిని ఇక్కడి నుంచి ఎలా సత్య విడిపించింది, వాళ్ళ కోసం ఇక్కడున్న వాళ్ళు ఏం చేశారు అనేదే తండెల్ కథ. చాలా రోజులు అయిపోయింది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి. తండెల్తో మొత్తంగా కాదు గాని ఒక మోస్తారుగా ఆ లోటు తీరిపోయింది. 9 నెలలు సముద్రంలో, 3 నెలలు ఇంటి దగ్గర ఉండే జాలర్ల కథ ఇది. కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు కథ మళ్ళీ చెప్పడం మూలానో ఏమో కానీ సినిమా చూస్తున్నంతసేపు ఎగ్జైట్ గా అనిపించలేదు. పైగా నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ముందుగానే తెలిసిపోతుంది. అయితే తెలిసిన కథతోనూ స్క్రీన్ ప్లే బాగానే నిలబెట్టాడు. తొలి 45 నిమిషాలు బాగా నెమ్మదిగా కథ సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి తండెల్ బాగా స్పీడ్ అవుతుంది. నాగ చైతన్య అండ్ బ్యాచ్ పాకిస్తాన్ కు దొరికిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు చందు మొండేటి. హీరో గ్యాంగ్ పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు సాయి పల్లవిపై వచ్చే సీన్స్ అన్ని బాగా ఉన్నాయి. చైతు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సినిమా మొత్తం వీళ్ళ ప్రేమ కథ మీదే వెళ్తుంది. క్లైమాక్స్ అరగంట కథను చాలా బాగా మలుపులు తిప్పాడు దర్శకుడు. ఆర్టికల్ 370 ఇష్యూ కూడా ఈ కథకు చాలా బాగా వాడుకున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండే రియలిస్టిక్ పరిస్థితులను కథకు సెట్ అయ్యేలా రాసుకున్నాడు. కాశ్మీర్ ఇష్యూ కూడా కథలోకి లింక్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమాలో ఇండియా పాకిస్తాన్ కంటే కూడా రాజు సత్యల మధ్య ప్రేమ కథే హైలైట్. దర్శకుడు మొదటి సీన్ నుంచి కూడా ఈ ఇద్దరి మీదే ఫోకస్ చేశాడు. వీళ్ళ చుట్టూనే కథ రాసుకొని అల్లుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా చైతు పల్లవి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. కాకపోతే అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది. ఒకే సీన్ మళ్ళీ చూసినట్లు అనిపిస్తుంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటికప్పుడు తన మ్యూజిక్ తో ఆ లాగ్ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయితే జైల్ సీన్స్ అన్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకొని రాసుకున్నట్లు అర్థమవుతుంది. క్లైమాక్స్ ఊహించని దానికంటే బాగా రాసుకున్నాడు దర్శకుడు చందు మొండేటి. అది సినిమాకు ప్లస్ అవుతుంది. సాయి పల్లవి ఎప్పటిలాగే మాయ చేసింది. స్లాంగ్ కూడా బాగానే మేనేజ్ చేసింది. ఇక తన నటన పరంగా మాత్రం తనకి ఏం పేరు పెట్టనక్కర్లేదు. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే చేతు చాలా సన్నివేశాలు పల్లవిని సైతం డామినేట్ చేశాడు. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టాడు నాగ చైతన్య. దివ్య పిల్లై ఓ కీలక పాత్రలో బాగా నటించింది. తమిళనాడు కరుణాకరణ్ కూడా ఓ మంచి పాత్ర చేశాడు. పాకిస్తాన్ జైలర్ గా ప్రకాష్ బెలావాడి నటన బాగుంది. మిగిలిన వాళ్ళు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. తండెల్ సినిమాకు మెయిన్ హీరో దేవిశ్రీ ప్రసాద్. ఆయనకు 100 కాదు 1000 మార్కులు వేయాలి ఈ సినిమాకు. తండెల్ నిలబడింది అంటే దానికి ప్రధాన కారణం డిఎస్పి మ్యూజిక్. ఆయన ఆర్ఆర్ చాలా రోజులు కాదు చాలా ఏళ్ల తర్వాత పర్ఫెక్ట్ డ్యూటీ ఎక్కాడు దేవి. సినిమా అంతా డిఎస్పి బీజిఎం చెవుల్లో రీసౌండ్ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బుజ్జి తల్లి పాటను సినిమా అంతా వాడుకున్నారాయన. అలాగే సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది. ఎడిటింగ్ షార్ప్ గానే అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే బాగున్నాయి. గీతా ఆర్ట్స్ ఖర్చుకు వెనకాడలేదు. దర్శకుడు చందు మొండేటి ఈ కథకు తన వరకు అయినంత న్యాయం చేశాడు. ఓవరాల్ గా తండెల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.